నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానం సాంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన టీడీపీ జనసేన నాయకులు. జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానం వద్ద ఘనంగా శ్రీరామనవమి వేడుక. స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ జరిపారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. క్యూ లైన్ లో బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ, దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు మధ్య క్షేత్ర పండితులచే ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. దర్శన రోజు ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచల సాగర జలాలతో సముద్ర జలాలతో ఏ రకమైనటువంటి ఆర్డర్లు వేస్తున్నారో ఆ రకం మీరందరూ కూడా మిథిలానగరీశ్వరుడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు కార్యక్రమం ప్రారంభమవడం జరిగింది. ఈ రోజున మహాపర్వదినం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుండి దేవస్థాన అర్చక స్వాములు పురోహితులందరూ కలిసి వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5 గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు. దేవస్థానం వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ నడపడుతున్న ఈ సంస్థకు విశేష పుష్పాలంకరణ అలాగే వివిధ కార్యక్రమాలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాద్ కంప్యూటర్స్ జంగారెడ్డిగూడెం వారు ఉచిత మజ్జిగ ప్రసాదం కూడా ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. తదుపరి మధ్య దేవస్థానం ఉపప్రధాన అర్చకులు పెద్దింటి సూర్యనాచార్యులు గారి బ్రహ్మత్వన శ్రీ స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరగడం జరిగింది. అనేక వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి ఎంతో సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. భక్తులు 50 మంది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని వైసీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజులు పాల్గొని గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, మున్సిపల్ కౌన్సిలర్ కటారి వాసు, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి కాసర తులసిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ పంతగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డి పట్టణంలోని గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నాము. ప్రతి గడప గడపకి వెళ్ళి జగనన్న వచ్చాక ప్రభుత్వం బాగుంది, పథకాలు బాగున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, దీంతో పాటుగా మళ్ళీ ఆరోగ్యం మీద కూడా పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అన్నీ కూడా బాగున్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఎంపీ అభ్యర్థి విజయరాజు గారిని, శ్రీధర్ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డి పట్టణంలో గత 6 రోజులుగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, ప్రతి గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు కూడా వేసి, ఎంపీ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా వేసి అక్కడ విజయం సాధించాలని చెప్పి చాలా తిరగడం జరుగుతుంది. మరి ప్రతి చోట కూడా మరి పట్టణ ప్రజలు బాగా స్పందిస్తున్నారు. తప్పకుండా మేము జగన్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జంగారెడ్డి పట్టణం కూడా అన్ని విధాలుగా అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్ వేయడం ద్వారా ఉన్నాయండి, డ్రైన్ నిర్మాణంలో ఉన్నాయండి, చాలా వరకు అభివృద్ధి జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేస్తాం, జంగారెడ్డి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో గడప గడపకు కార్యక్రమంలో ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా కలిపి గత కొద్ది రోజులుగా మనం టౌన్ అంతా ప్రచారం చేయటంలో జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము ఈరోజు గడప గడపకు చేస్తున్నాం. మేమైతే ఎంపీ కారుమూరి సునీల్ యాదవ్ గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను కూడా గెలిపించమని ప్రతి ఒక్కరిని ఓటర్ని అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ప్రజలు మా పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మళ్ళా తిరిగి జగనన్న అధికారంలోకి తీసుకొస్తారు. మేమెరువురం ఎంపీ అభ్యర్థిని, ఎమ్మెల్యే అభ్యర్థి మేమెరువురం కూడా గెలవబోతున్నామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలలో కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలని టీడీపీ నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 16వ వార్డులో కూటమి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన నాయకులు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అదేవిధంగా కూటమి పార్టీల హామీలను తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, రాష్ట్ర నాయకురాలు పగడం సౌభాగ్యవతులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిమిత్తం గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఓటు ముద్ర నడగడానికి వస్తున్నారండి. పుట్ట మహేష్ యాదవ్ గారికి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి నెల మన అకౌంట్ లో 1500 కానీ చూసి మరి ఈ రోజున 16వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున శంకారావం కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ యొక్క శంకారావం కార్యక్రమంలో ఇంటింటికి కూడా ఎంతో అభిమానంతో ఎదరకొచ్చి మమ్మల్ని ఆప్యాయతగా పలకరిస్తూ మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేనిఫెస్టో చాలా బాగుంది, మా అందరికి బాగా నచ్చిందని చెప్పి మరి మహిళలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు పడకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఈరోజు జంగారెడ్డిగూడెం 15, 16 వార్డులో మరి ఈరోజు ప్రసారం చేయడం జరిగిందండి. దానికి నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే బీజేపీ, జనసేన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కూటమి కింద తయారై మరి కూటమిగా చేరి మరి రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం బంపర్ మెజార్టీతో వస్తుందని కూడా అందరూ కూడా భావిస్తున్నారండి. టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల కలయికలో కూటమి ఏర్పడి మరి తెలుగుదేశం గెలుపు కోసం
అందరం కూడా కృషి చేస్తున్నాం, అన్ని పార్టీలన్నీ కలిసి కూడా. మరి ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి శంకరావు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా జనం నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలకి నెలకొచ్చేసి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఈ పథకాల మీద స్త్రీలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళ యొక్క హర్షాతిరేకాన్ని తెలియజేస్తూ మాకు నీరాజనాలు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పలు వీధులలో ఊరేగింపు నిర్వహించి కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో స్వామివారి కళ్యాణ వేడుకను జరిపారు. పలు జంటలు ఈ కళ్యాణ తంతులో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోడెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. సుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలు పంట, సీతమ్మ తెలు పంట, కరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట. ఆహా సీతమ్మదే వైభోగము, చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. మన పేరంపేట రోడ్డు పెద్దరామాలయంగా పిలువబడుతున్నటువంటి ఈ రామాలయం వద్ద ఈరోజు ఉదయం స్వామివారికి పల్లకీ సేవతో ప్రారంభించబడింది. తర్వాత స్వామివారికి ఆరుబట్ట కళ్యాణం చేయడం సాంప్రదాయంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అనంతరం కళ్యాణం అనంతరం స్వామివారికి 12 గంటలకి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. అలాగే సాయంత్రం 5 గంటలకు కూడా సింహవాహనంపై స్వామివారు పురవీధులలో తిరుగుతూ భారీగా ఊరేగింపుగా బయలుదేరను. కనుక భక్తులు ప్రతి ఒక్కరు కూడా శ్రీ హనుమ లక్ష్మణ సీతా సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి వారికి కృపకు పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ పెద్దరామాలయంలోని గత చరిత్ర చూసినట్లు 100 సంవత్సరాల పైన ఈ ఆలయానికి చరిత్ర ఉంది. గత పెద్ద మా పూర్వీకులందరూ కూడా ఈ రామాలయాన్ని అలా పోషించుకుంటూ వచ్చారు. గత 8 సంవత్సరాల నుంచి ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి రంగరంగ వైభవంగా సామూహిక కళ్యాణ మహోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా 18, 19, 20, 21 తారీఖుల వరకు కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ జి అబ్రహాం తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ జి అబ్రహాం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే తమకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం వెంకటేశ్వర విద్యా సంస్థల డైరెక్టర్ కేఎన్ఆర్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ టి పార్థసారథి, ఫైర్ మ్యాన్లు కేబి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు వెంకటేశ్వర స్కూల్కి రావడం జరిగింది. వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ స్కూల్. ఈ స్కూల్ నిమిత్తం అవేర్నెస్ ప్రోగ్రాము పిల్లలకి అందరికీ అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం అయింది. డిమోసేజ్ చూపించడం అయినది. కాలిన తర్వాత బొగ్గుగా మారే ఫైర్ల మీద వాటర్ వాడింది, అది కూడా డెమో చేసాం. తర్వాత ఆయిల్ ఫ్రైస్ గీజు వీటి మీద పడిన ఫైర్ అయితే దానికి స్మోదరింగ్ ద్వారా ఫోమ్ యూజ్ చేసి ఎలా చేయాలో ఎలా ఆర్పాలో డెమో చేసి చూపించాం. టీచర్స్ మాస్టర్స్ మన పిల్లలు అందరూ అవగాహన కల్పించాం. ఈ యొక్క అవగాహన నిమిత్తం మేము ఇక్కడికి స్కూల్కి రావడం జరిగింది. అదేవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము వివరించినట్టు మీరు అన్ని జాగ్రత్తలు చిన్నగా ఉన్నప్పుడే కంట్రోల్ చేసి తర్వాత ఎక్కువగా ప్రమాదం జరిగితే మా ఫైర్ స్టేషన్కి 101కి ఫోన్ చేయండి, వచ్చి మా సేవలు మేము అందించగలం. ఈరోజు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ వారి అక్షర కాన్సెప్ట్ స్కూల్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ వాటి నివారణ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ గారు అబ్రహం గారి ఆధ్వర్యంలో పిల్లలకి చాలా విలువైనటువంటి టెక్నిక్స్, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎట్లా చేస్తే ఆ అగ్ని ప్రమాదం వల్ల వచ్చే నష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు అనే దాని మీద పిల్లలందరికీ కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇట్లాంటి సందర్భాల్లో ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా మూవ్ అవ్వాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంత మంచి అవగాహన కలిగించినందుకు సార్కి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం స్వామి అమ్మవార్లు ఉత్సవ విగ్రహాలకు గంగానమ్మ ఆలయం వద్ద నుంచి పలు వీధులలో ఊరేగింపు నిర్వహించి వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో స్వామివారి కళ్యాణ వేడుకలు జరిపారు. పలు జంటలు ఈ కళ్యాణ తంతులో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇది విశ్వక్షేణ ఆరాధన కనుక మీరు శ్రావ్యంగా విన్నట్లయితే మంత్రాన్ని చక్కగా శ్రవణానండి. కార్యక్రమాన్ని చేయకూడదు, ద్రవ్యంలో ఉన్న ఇక్కడ బియ్యంలో ఉండకూడదు. కార్యక్రమం ఏమైందో మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరుపుకుంటూ ఇది 29వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకుంటూ స్వామివారిని ప్రథమంగా ఊరేగింపుగా పురవీధులలో కళ్యాణమూర్తులు ఆ కళ్యాణ రాముడు పురవీధుల్లో అందరికీ కూడా విహరించిన తర్వాత అందరికీ దర్శనమిచ్చి వేదిక మీదకి వచ్చేసిన తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలలో ఇంచుమించు 10-15 జోడాలు కూడా ఇక్కడ దంపతులు కూర్చుని ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం మన భక్తాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధానంలో జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా ఈ నవరాత్రి మహోత్సవాలు కానివ్వండి, స్వామివారి హనుమద్రుత మహోత్సవాలు కానివ్వండి, ఈ శ్రీరామనవమి కార్యక్రమాలు కానివ్వండి అన్నీ కూడా కమిటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది దర్శించుకుని ప్రతి మంగళవారము ప్రతి శనివారం కూడా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేష అర్చనా కైంకర్యాలు నిర్వర్తించడం జరుగుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారికి విశేష అర్చనా కైంకర్యాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం మనందరూ కూడా చక్కగా రామచంద్రమూర్తి మనందరి చేత జరిపించుకుంటున్నాడు. హిందూ ముస్లింలు భాయ్ భాయ్ అంటూ తామంతా కలిసి ఉంటామని వారికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని
జంగారెడ్డిగూడెం వాసులు మరోసారి రుజువు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్ లో జేపీ యూత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందువులతో పాటుగా పలువురు ముస్లింలు కూడా పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ తంతును వీక్షించి ప్రసాదాలను పంపిణీ చేశారు. తమకు కుల భేదాభిప్రాయాలు లేవని అన్ని పండుగలు తమ ఐక్యంగానే జరుపుకుంటామని వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ అధ్యక్ష కార్యదర్శులు పొదిలి ఫణి, కొండేటి నాగు, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, మాజీ కోఆప్షన్ సభ్యులు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న సీతారామ దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ తంతులో దల్లి జగదీశ్వర్ రెడ్డి, దల్లి చంద్రశేఖర్ రెడ్డి, దల్లి మహేశ్వర రెడ్డి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అర్చకులు స్వామివారి కళ్యాణ కృతులను శాస్త్రోక్తంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు దల్లి రామాంజనేయ రెడ్డి ఈ ఆలయం యొక్క విశిష్టతను వివరించారు.
జంగారెడ్డిగూడెం మండలం మాది గురవాయగూడెం గ్రామం. మా గ్రామంలో ఉన్నటువంటి ఈ రామాలయం లోగడ మా పూర్వీకులచే నిర్మించబడింది. గ్రామం నడుమిజ్జిలో ఉండేది. మా గ్రామస్తులందరూ కూడా దల్లి సూర్యనారాయణ రెడ్డి గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన 300 గజం స్థలం డొనేషన్ చేయడం జరిగింది. ఆయన డొనేషన్ తో గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులం అందరం కూడా చందాలు వేసుకుని ఈ రామాలయం నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ రామాలయం దగ్గర ఉదయం కళ్యాణం అయిన తర్వాత 3వ రోజునో 7వ రోజునో 5వ రోజునో దాని అవసరాన్ని బట్టి అన్నసంతర్పణ జరుగుతూ ఉంటుంది. చందనోత్సవం, వినాయక చవితి తదితర ఉత్సవాలన్నీ, ముక్కోటి ఏకాదశి అన్ని కూడా ఈ గుడిలోనే చేసుకుని మేము గ్రామస్తులందరం కూడా సమిష్టిగా వంటలు చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకని మా గ్రామంలో ఉన్నటువంటి ఈ గుడి ప్రాశస్త్యం ఏంటంటే వంట మనుషులు లేకుండా సొంతంగా మా గృహస్థులు లేడీస్ అందరూ కలిసి వంటలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ గుడి కట్టడం కూడా మేమందరం శ్రమదానం చేసి పలుగు పారా పట్టుకుని మట్టి స్వయంగా ఇసుక తోలుకొని స్వయంగా మేము కట్టుకున్న గుడి. అందుకని ఈ గుడి మీద మాకు అంత మమకారం. దాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మేము చేసుకోవడం జరుగుతుంది. ఈ గుడికి వచ్చేసరికి కీర్తిశేషులు కొయ్య రాజారెడ్డి గారు, కీర్తిశేషులు సీరపు సాంబశివరెడ్డి గారు, దల్లి పెదవీరాజరెడ్డి గారు వీళ్ళందరూ కృషితో ఆహారనిశలు కష్టపడి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కుర్రలందరూ కూడా కష్టపడి ఈ గుడిని నిర్మించడం జరిగింది. దల్లి చినవీరాజరెడ్డి గారు ఈ గుడికి కొంచెం ఫండింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము బ్యాంకులో అకౌంట్లు వేసి ఆ వచ్చిన వడ్డీతోటి ధూపదీప నైవేద్యాల కార్యక్రమం చేస్తూ ఉంటున్నాం. గత వారంలో బోస బాలభాస్కర్ రెడ్డి ఒక 40 గజాలు ఈ గుడికి డొనేట్ చేయడం జరిగింది. ఇంకో 140 గజాలు మా గ్రామస్తులందరం కలిసి చందాలు వేసుకుని పక్క స్థలం తీసుకోవడం జరిగింది. అందులో మండపంలా కట్టుకుని అన్ని దైవ కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు పర్యవేక్షణలో సీతారాముల కళ్యాణ తంతును అర్చకులు సాంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా దేవాలయం విశేష అలంకరణ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 5:30 నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులు, సిబ్బంది విశేష కృషితో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపి ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు వాస్తవ్యులు శ్రీ కోనారాజు వారి దంపతులు 1,00,000 రూపాయలు నిత్యాన్నదానం పథకానికి విరాళంగా అందజేసి ఉన్నారు. భక్తులు 50 మంది శ్రీరామనవమి మహాపర్వదినాన్ని పురస్కరించి శ్రీ మధ్యాంజనేయ స్వామి దర్శించి మండపంలో ఉచిత ప్రసాదం, తదుపరి ఉదయం 11:30 దాటిన దగ్గర నుంచి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామనవమిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయిగూడెం రోడ్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా కొనకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రసాద వితరణ చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది 400 కేజీల పులిహార, 400 లీటర్ల మజ్జిగ వితరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వనిత, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ సందర్భంగా ఏ రోజు కానీ వినపడలేదు. చెవు దగ్గర పెట్టుకుంటున్నాడు, మళ్ళీ కంటితో చూస్తున్నాడు, చెవు దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏమన్నా వినపడుతుందేమో రామనామం అని. ఏమీ వినపడలేదు, ఏమీ కనపడలేదు. అప్పుడు ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని బుట్టాయిగూడెం రోడ్డు నందు గల సీతారామస్వామి ఆలయం నందు 300 కేజీల పులిహార, 2 పీపాల మజ్జిగ ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం అనేది
ఈ కార్యక్రమానికి మన వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం వనిత వాసవి నవజాగృతి ఇంటర్నేషనల్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి వారి సహాయ సహకారాలతో ఈ రోజున ప్రసాద వితరణ జరపడం అనేది ఏర్పాటు చేయడం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించారు. వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వెలవల తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములకు ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గుండుగొలను గ్రామంలో ప్రసిద్ధి సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. బుధవారం ఆలయ ఆవరణలో పలు రకాల పువ్వులతో అలంకరించిన కళ్యాణ వేదికపై సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఉంచి భద్రాద్రిలో వలె కళ్యాణ తంతును ఋత్వికులు దివి నృసింహాచార్యులు ఆలయ అర్చకులు సుధీర్యాచార్యులు నిర్వహించారు. కళ్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు పాల్గొని సీతారామస్వామి కళ్యాణం వీక్షించారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొండ గంగరాజు కుమార్ ఆధ్వర్యంలో నిర్వాహకులు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు విసనకరులు పానకం ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ ఏడాది సీతారామస్వామి వారి కళ్యాణానికి చాలా విశిష్టత ఉందని, అయోధ్య శ్రీరామ ఆలయ నిర్మాణం ప్రతిష్టం అనంతరం వచ్చిన తొలి శ్రీరామనవమి సందర్భంగా చాలా విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానం సాంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 20వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం, గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన నాయకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 16వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం, గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించిన టీడీపీ జనసేన నాయకులు. జంగారెడ్డిగూడెం సీతారామస్వామి దేవస్థానం వద్ద ఘనంగా శ్రీరామనవమి వేడుక, స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.